గుడ్ ఈవినింగ్ గార్డెనర్స్. చూసారా, నేనైతే స్టాండ్స్ తెప్పించుకున్నాను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకొని. ఇవైతే కనుక మనకి మోస్ట్లీ 50 కిలోస్ వరకు వెయిట్ని అయితే మోసే కెపాసిటీ అయితే వీటిలో ఉంటుంది. 12 పీసెస్ ఇవి 280 రూపీస్కి అయితే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. సో చాలా బాగా వచ్చాయి, డ్యామేజ్ కూడా అయితే నాకు ఎక్కడ రాలేదు, చాలా బాగా వచ్చాయి. మనం బుక్ చేసుకునేటప్పుడు అక్కడ రేటింగు ఇవన్నీ చూసుకొని ఆల్రెడీ కామెంట్ సెక్షన్స్ చెక్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో, ఓకేనా. ఇవైతే చాలా బాగున్నాయి. ఇంకొకటి ఇది చూసారా, ఇవి వచ్చేసి నాకు మా మెకానిక్ ప్రజెంట్ చేశాడు. ఇవి యాక్చువల్లీ వాళ్ళు కూర్చోటానికని ఇలా పెట్టి వీటిని ఇలా ఇంత హైట్లో చేస్తారంట. సిట్టింగ్స్కి అంటే స్టాండ్ లాగా కూర్చోవడానికి ఒక టేబుల్ లాగా ఇలా ఇలా చేసిన దానిని దేనికో కట్ చేపిచ్చాడంట. ఇలా 2 పీసెస్ లాగా కట్ చేపిస్తే ఇది నో యూజ్ అయిందంట అతనికి. సో అది మళ్ళీ ఇంకొకటి వేరేలాగా ఇలా చేసుకొని నాకు ఇచ్చాడు. మీకు ఏమన్నా యూజ్ అవుతుందో మేడం, తీసుకెళ్ళండి, ఎలాగా మీకు మొక్కలు ఉన్నాయి కదా అన్నాడు. సో నాకు ఇది చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ ఒక వేస్ట్ మెటీరియల్తో కూడా చక్కని క్వాలిటీ స్టాండ్స్ మనం తయారు చేసుకోవచ్చు అన్న విషయం అయితే నాకు అర్థమైంది. సో మీరు కూడా ఎవరైనా ఇలా స్టాండ్స్ చేయించుకోవాలి అనుకుంటే ఎక్కడైనా మీకు తెలిసిన మెకానిక్స్ దగ్గర ఇవి కలెక్ట్ చేసుకొని ఒక రాడ్ అన్నది మీరు ఇలాంటి రాడ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారంటే చాలా స్ట్రాంగ్ ఉంది, వెయిట్ కూడా ఉంది. ఇది మీరు ఇలా కూడా చేయొచ్చు. లేదు సింపుల్గా ఇలా ఈ పాట్స్ని ఈ స్టాండ్స్ని మనము ఆర్డర్ పెట్టేసుకున్నామంటే పాట్ కిందకి చాలా బాగుంటుంది. ఇందులో దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ పైన మనము 50 కిలోస్ వరకు చక్కగా పెట్టేసుకోవచ్చు వెయిట్ని. చాలా బాగుంటుంది కూడా. మనకి ఏదన్నా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పాట్ కింద మట్టి అందుకు హోల్డ్ అవ్వకుండా మొత్తం మనకి టెర్రస్ అంతా కూడా క్లీన్గా కూడా ఉండడానికైతే యూజ్ అవుతాయి స్టాండ్స్. సో న్యూగా గార్డెన్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను, ఓకేనా.